భవిష్యత్ తరాలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విలువలను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, ఆధునిక విద్యతో పాటు భారతీయతను పెంపొందించే గురుకుల విద్యా విధానం నేటి సమాజానికి అత్యంత అవసరమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. భీమవరం రూరల్ మండలం చినమిరం గ్రామంలో పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఎస్ఆర్కే కళాశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా సేవలు అందిస్తున్న సీతారామరాజు మార్గదర్శకత్వం నిర్వహణలో నూతనంగా నిర్మించిన జ్ఞానబిందు సంధ్యా గురుకులంను ప్రారంభించి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సరస్వతి హోమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీ సమేతంగా పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. గురుకులాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆడంబరాలకు పోకుండా ఏర్పాటు చేసిన గురుకులంలో అడుగుపెట్టగానే ఒక స్వయంభూ క్షేత్రానికి వెళ్లినప్పటి ప్రశాంతత, అనుభూతి కలిగిందని అన్నారు. 14 నెలల పాటు ఒక దీక్షలా ఈ కార్యక్రమం నిర్వహించడం నిర్వాహకుల గొప్ప సంకల్పానికి, అమ్మవారి శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిపోయి భారతీయతను మర్చిపోతున్నామని, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల భావితరాలకు, ముఖ్యంగా పిల్లలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. పాఠశాల పిల్లలకు సాయంత్రం వేళల్లో హోంవర్క్ చేయిస్తూనే మరోవైపు కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మన సంస్కృతిపై అవగాహన పెంచేలాగా ఈ గురుకులం ప్రణాళికలు రూపొందించడం అభినందనీయమని అన్నారు. గురుకులం వాతావరణం తనను ఎంతగానో ఆకర్షించిందని పేర్కొన్నారు. గురుకులం భవిష్యత్తులో ఎందరో విద్యార్థులకు జ్ఞాన జ్యోతులను పంచుతూ ఉన్నతమైన విద్యా కేంద్రంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, నిర్వాహకులు సీతారామరాజు, రామసీత, కలివిండి రజనీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. आयुष्येन्द्रिये प्रतिष्ठति आरोग्यं सरस्वती भाजय वरदाजनीवती हेनामरुत्रे भवतु मान्धवादिपते शृणोतु महादेव्यै च विद्महे ब्रह्मणे च धीमहि तन्नो वाणी प्रचोदयातु श्री महासरस्वती देव्यै नमः पूजां समर्पयामि। ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः ओम हिरण्यपात्रं मधो पूर्णं ददाति महत्यो दानीति येन सा ब्रह्मण पहारति येन दैव यजमानः आदित्येजो ददाति सर्वैनं देवता विरुद्धरति या देवै देवता सा सर्वा वेदविद्रामणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवेन्द्रिये आयुष्येन्द्रिये ఎంత గొప్పది అయితే లేకపోతే అమ్మవారి శక్తి ఎంత గొప్పది అంటే ఎటువంటి కాలాల కోసం ఎటువంటి దాతలను కూడా స్వయంగా కలిసి అడగకుండా 14 నెలల పాటు కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుని ఒక రకమైనటువంటి దీక్ష కారణంగా సంకల్పం గొప్పదైతే
ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఏదైతే అమ్మవారు ఈశ్వరుడు కారణంగా ముందుకు వెళ్ళిపోతాయనేటువంటి విషయానికి ఈవేళ నిదర్శనం ఇది. నేను అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. అంగులు ఆర్భాటాలు కాదు, అక్కడ అడుగు పెట్టిన అంటే నాకు సాంప్రదాయం కనిపించింది. ఒక శక్తి ఏదైతే ఒక స్వయంభూకి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి అనుభూతిని పొందుతామో అనుభూతి నాకు వచ్చింది. భారతీయత అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా మర్చిపోతున్నాం. దయచేసి పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి వేళ మన ఇంట్లో కూడా ఉంది. ఎక్కడో హైదరాబాద్ లో ఉంది, ముంబైలో ఉంది అనుకోద్ది. దయచేసి పాశ్చాత్య పోకడలు అనేటువంటివి మన ఇంట్లో ఉంది. మనందరం కూడా మనకి తెలియకుండానే వేళ పాశ్చాత్య పోకడలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి భవిష్యత్ తరాలు ఇప్పుడైతే ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి చక్కటి అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో సాయంత్రం సమయంలో వారిలో ఏదైతే హోంవర్క్ రెగ్యులర్ గా ఉంటుందో పాఠశాలకు సంబంధించి స్కూళ్ళకి సంబంధించి హోంవర్క్ చేస్తూ సంస్కృతి సాంప్రదాయాల మీద పిల్లలకి అవగాహన పెంచడం, ఏదైతే కుటుంబ బంధాలు సంబంధాలు ఉంటాయో వాటి విలువ నానాటికి దిగజారిపోతాం. వాటి మీద వారికి చక్కని అవగాహన కల్పించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని అనేటువంటి విషయం ఆయన నాకు చెప్పారు. ఏదైతే ఈ యాక్టివిటీ చేసిన సందర్భంలో ఈ గ్రామస్తులందరూ సహకరించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో మాతృమూర్తులందరూ ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంతో ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సీతారామరాజు గారిని అభినందిస్తూ తప్పనిసరిగా నేనైతే చాలా ఆకర్షితున్నాయ్యా. నేను చిన్నప్పటి నుంచి భారతీయత ఆధారంగా పెరిగా, హిందూ సాంప్రదాయం ఆధారంగా పెరిగా, హిందూ సాంప్రదాయ సంస్థల్లో పనిచేశా. అయోధ్య రామాలయంలో నిర్మాణంలో కానీ అంతకుముందు కర్సేవలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించాను. నన్ను చాలా చాలా ఆకర్షితులయ్యాను ఇక్కడికి వచ్చి. తప్పనిసరిగా నేను అడిగా ఇందాకనే సీతారామరాజు గారిని డిస్టర్బ్ చేయొద్దు, ఆయన యాక్టివిటీని ఎప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి విషయం మనం ఆలోచించేద్దామని నేను చెప్పడం జరిగింది. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో తప్పనిసరిగా నన్ను కలవండి, మనం కూర్చుని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు భగవంతుడు అది ముందుకు వెళ్ళిపోయేటువంటి శక్తి మనందరికి కూడా ఇస్తాడు. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనందరం కలిపి పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి మాతృమూర్తులకి అది ప్రత్యేకంగా సీతారామరాజు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.